అన్న నమస్తే అన్న, బిజీ ఉన్నావు అన్న? నమస్తే. ఏం లేదు అన్న, బిజీ ఏం లేను. ఇక్కడ విరాగులు ఉంటారు కదా, బుక్ ఎవరైనా ఫోన్ చేస్తారని చూసుకుంటా కూర్చున్నాను. అవునా? ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అన్న, ఎలక్షన్ల గురించి మాట్లాడతాం. ఏ పార్టీకి ఓటేస్తావు అన్న? మేము ఏ పార్టీకి ఏమన్నా. ఎందుకన్నా? ఓకే, నశించిపోయింది. మా పార్టీలో ఏం చేస్తలేదు. వాళ్ళు ఓట్లేస్తే మాకేమైనా పోగొడతారా? ఇగో మా బతుకు మేము బతుకుతున్నాం, ఇక్కడ కూర్చున్నాం. అలా ఓటేస్తేనే మాకు హైదరాబాద్ విజయేది ఉంటుందా? అంతేగా. మరి ఏ పార్టీకి మేము అనుకోం, మేము వేయం కూడా ఇప్పటి నుంచి. ఎందుకన్నా అట్లా? వద్దన్న, మాకు ఏ సీఎం ఎమ్మెల్యే ఫ్రీ బస్సులు పెట్టిండు. ఏంటన్నా ఫ్రీ బస్సులు పెట్టిండు. వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతారు. మా ఆటలో నువ్వు డెక్కుతలేడు. ఇంతకుముందు సార్ వాళ్ళు ఉంటుండే, పర్సనల్ ఫోన్ చేసి ఆ కిరాయిలు వస్తుండే, అవి కూడా వస్తాయి. ఫ్రీ అంటారు వాళ్ళు. స్కూల్లోకి పెడుతుంటే వాళ్ళు ఫోన్లు చేస్తారు. అట్లా అయిపోయింది. ఇక మేము ఆ పార్టీకి ఈ పార్టీకి మేము ఎందుకు ఎంచుకుంటాం, మేము ఎందుకు వేస్తాం. మరి ఏం చేయమంటావు అన్న? ఏం చేసేది ఏం లేదన్న. ఏదన్నా కొత్తగా పార్టీ అభివృద్ధి కొత్తగా వస్తుందంటే అప్పుడు ఆలోచన చేస్తాం. లేకపోతే అది కూడా లేదు. మాకు న్యాయం జరుగుతుంది అంటే అది కూడా లేదు. మేము వేయం. వేయాల్సిన రూల్స్. జనరల్గా ఏ పార్టీకి ఓటేస్తారు అంటున్నా? ఈ పార్టీ ఆ పార్టీ అన్న. ఇప్పుడు ఈ పార్టీకి ఓటేస్తాం, ఆ పార్టీలో వచ్చి మాకు ఏమైనా ఎంపీ చేస్తారా అన్న? 5 లక్షలు పెట్టి ఆటో తెచ్చుకున్నా, నా అప్పు కట్టాలి. ఇప్పుడు ఈ పార్టీ అయినా గెలుస్తాడు. పేర్లు చెప్పని పార్టీలో ఈ పార్టీ అయినా గెలుస్తాడు. మా ఈఎంఐ కడతాడా? తమ్ముడు నువ్వు ఓటు వేసినవరా, నీ ఆటో ఈఎంఐ కడతా, నీ లోనే తీసేస్తా అంటాడా? లేదు. మా బతుకు మేము బతుకున్నాం. 5 ఇంట్లో లేకపోతే ఉపాసం పంపుతాం. అదే కరెక్టే. కానీ రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? ఏదైనా వస్తే దానికి ఏమైనా చెప్పనీకి వస్తుంది. ఈ పాత వాళ్ళు వీళ్ళ వార్తం మళ్ళీ వచ్చిన ఎమ్మెల్యేనే వస్తాను, పోయిన వాళ్ళే పోతారంటే దానికి మేము రాము. చెప్పండి, ఏ పార్టీకి వేస్తారు? కొత్త పార్టీ రావాలి, నవోదయం రావాలి. దానికి అప్పుడు చూస్తాం, ఆలోచన చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న.